ఒకప్పుడు ఈ ప్రాంతానికి రావాలంటేనే ఎవరు అసాధ్యం. ఫారెస్ట్‌కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ ప్రాంతానికి రానటువంటి పరిస్థితి. ఇప్పుడు కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని పోలీసు బలగాలు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సువర్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ ప్రాంతానికి రావడం, ఈ ప్రాంత అభివృద్ధి చేయడం ఎలా అనిపిస్తుంది? మొదట ఫస్ట్ టైం నేను ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది. అది ఈ ప్రాంతంలో బ్యూటిఫుల్ ఫారెస్ట్ ప్యాచెస్, అసలు కంటిన్యూస్ ప్యాచ్ కాదు, కంటిన్యూస్ ఫారెస్ట్ ఉంది. ఈ ఎన్క్లోజర్స్ తప్ప మిగతా అంతా ఫారెస్టే కనపడుతుంది మనకి. కొండలు ఉన్నాయి, గుట్టలు, లోయలు అన్నీ ఉన్నాయి, వాగులు ఉన్నాయి. తర్వాత హయ్యెస్ట్ పీక్ కూడా మనకి ఇక్కడే ఉంది. ఇటువంటి ఏరియాని మనము ఇదివరకు ఫారెస్ట్ స్టాఫ్ వచ్చి తిరిగే అవకాశం లేకుండా, మీకు తెలుసు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ మేనేజ్మెంట్లో ప్యాట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అడవి అది దేనికైనా కావచ్చు, ఏం జరుగుతుంది అడవిలో, అది ఫైర్ కావచ్చు, వైల్డ్ లైఫ్ పరంగా కావచ్చు, ప్లాంటేషన్స్ ఏదైనా చేయడం, ప్లాంటేషన్స్ రక్షించడం గురించి కావచ్చు, ఎంక్రోచ్మెంట్స్ గురించి కావచ్చు, దేనికైనా ప్యాట్రోలింగ్ అవసరం. ఎంత మనకి టెక్నాలజీ డెవలప్ అయినా ప్యాట్రోలింగ్ జరగాలి. అది జరగలేకపోయింది ఇక్కడ ఎన్ని రోజులు. ఇప్పుడు ఈ రోడ్డు ఆర్ఓడబ్ల్యూ ఉన్నిందంటే రైట్ ఆఫ్ వే, కానీ యూజ్ చేసింది లేదు అంతకుముందు. ఇప్పుడు అది యూజ్ చేసే అవకాశం వచ్చింది. మన డిపార్ట్మెంట్ ద్వారానే ఇది ఓపెన్ అప్ చేయడం జరిగింది. మట్టి రోడ్డు, బికాజ్ ఫారెస్ట్ రోడ్స్ అన్నీ మట్టి రోడ్సే కాబట్టి మట్టి రోడ్డే మనం వేయగలిగాము. ఇక్కడ ఈ కోఆర్డినేషన్ సెంటర్ అంతా వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒక బేస్ ఉంటుంది, ప్రెజెన్స్ అంతా ఉంటుంది. తర్వాత మాకు ఇంకొక వాచ్ టవర్ కూడాను ఒక అప్రాప్రియేట్ ప్లేస్లో అది కన్స్ట్రక్ట్ చేయడానికి మేము ఒక ప్లాన్ చేసుకున్నాము. అది కూడా వస్తే ఇంకా వాచ్ టవర్ నుంచి మంచి వ్యూ, అది ఫైర్ సంబంధించి కావచ్చు, వేరే ఎనీ అదర్ థింగ్ మనం అక్కడ నుంచి కొంచెం అన్నీ గమనించడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ మన ప్రాంతంలోని కర్రెగుట్టల సమీప ప్రాంతం అయితే కర్రెగుట్టలు అయితే మన చోట ఎకో టూరిజానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎకో టూరిజానికి ఏమాత్రం అవకాశం? ఈకో టూరిజంకి చాలా అవకాశం ఉంది. అంటే ఫారెస్ట్ అడవిలోకి వచ్చి ఇటువంటి వాతావరణాన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సిటీల్లో అంతా అది ఆ లైఫ్ చూసి ఎక్కడైనా ఇట్లా ప్రశాంతంగా వచ్చి కొన్ని రోజులు గడపాలి అనుకోవడం ఈ మధ్య బాగా పెరిగింది. కనుక మన హయ్యెస్ట్ పీక్ అన్నాము, తర్వాత వాచ్ టవరు, ఇంకా రైనీ సీజన్లో వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎకో టూరిజంకి సహకరించేవే. ఫస్ట్ ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని గురించి ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్ అయ్యింది. కానీ ఇంకా కొంచెం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేకప్ చేసినాకనే అది ఈకో టూరిజంకి మనం ఓపెన్ అప్ చేస్తాం. ఈ పోడు భూముల సమస్యకు పరిష్కారం ఏంటి? మనం అడవుల్లో ఉండేటువంటి ఆదివాసీలు, ఛత్తీస్గఢ్, ఇవన్నీ వీటికి పరిష్కారం? యాక్చువల్లీ పోడు అనేది లేదు, ఇంకా అయిపోయింది. అన్నీ మనకు పట్టాలు అన్నీ ఇచ్చేశారు. ఇదివరకే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఏదైనా జరిగిందంటే అది ఎంక్రోచ్మెంటే అవుతుంది. కాబట్టి ఇది మేము ఎక్కడికక్కడ కేస్ బై కేసు మనం అన్నీ చూసుకొని సార్ట్అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆదివాసీ గూడాలకు ఇప్పుడు మీరు వీళ్ళకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇట్లాంటి గూడాలు చాలా ఉన్నాయి. ఇది ఎంక్లోజర్, ఇది రెవెన్యూ ల్యాండ్. దీంట్లో మేమేమి ఇంటర్ఫియర్ కాము. దీంట్లో అగ్రికల్చర్ చేసుకున్నంత వరకు మేమేమి ఇంటర్ఫియర్ కాము. బట్ రిజర్వ్ ఫారెస్ట్గా ఏది ఉందో, నోటిఫై అయిందో దాంట్లోకి వెళ్తేనే సమస్య. ఇది చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సువర్ణ గారి అభిప్రాయం. మొత్తంగా అటవీ ప్రాంతంలో ఏవైతే కర్రగుట్టల ప్రాంతాలు తమ స్వాధీనంలోకి వచ్చాయో ఈ ప్రాంతాలను భవిష్యత్తులో ఎకో టూరిజం అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్రగుట్టలు, ములుగు జిల్లా.